గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి అవినీతి అక్రమాలతో దుర్మార్గంగా వ్యవహరించి ఆఖరికి భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూను కూడా కల్తీ చేసి మహాపాపానికి ఒడిగట్టారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే వర్మ జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డిలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పుడు ఏదైతే కల్తీ కలిపారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క వెంకటేశ్వర స్వామి తిరుపతికి ఏదైతే ప్రపంచంలో ఈ విధంగా మరి జరిగిందని ఒక డిస్కషన్ వచ్చి ఒక చెడ్డ పేరు వచ్చే విధంగా చేశారో ఆ టైంలో ఉన్న కాంట్రాక్టర్స్ని అందరినీ కూడా పీడీ యాక్ట్లో పెట్టి లోపలేయాలి. టెంపుల్లో ఎవరైతే అవినీతి చేస్తారో, టెంపుల్లో ఎవరైతే డబ్బు కోసం తప్పుడు పనులు చేస్తారో, ఇటువంటి భగవంతుడికి నైవేద్యాల్లో కానీ భగవంతుడికి సప్లై చేసే మెటీరియల్లో కానీ వాళ్ళందరికీ పీడీ యాక్ట్ అమలు చేయాలి. క్వాలిటీ పోతే పీడీ యాక్ట్లో బొక్కలేస్తామని ఎప్పుడైతే టెండర్ షెడ్యూల్లో అది పెడతామో అప్పుడు నాణ్యతగా వాడు సప్లై చేస్తాడు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నువ్వు ఏమన్నా కలుపుకో నాకు ఎంత ఇచ్చా అంటే వాడు ఏమన్నా కలుపుతాడు. నీకు పోర్క్ ఇష్టం కాబట్టి నువ్వు అది కల్పించావు, అంతే కదా జరిగేది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తప్పండి ఇది. మేము పురుగుల మంది ఎత్తే తాగుతారా? మా దగ్గర గడ్డి మంది అని ఉంది, కోపం తాగుతాడు వెళ్ళిపోతాడు. మరి మీరు తాగాలి కదా దేవుడికి ఇచ్చేటప్పుడు. అంటే దేవుడికి ఒక ప్రసాదం చేసే విధానంలో అటువంటి కార్యక్రమం చేయడం చాలా తప్పు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ తిరుపతి టెంపుల్లో ఏమవుతుందో ఆలోచన లేకుండా ఇష్టానుసారంగా లడ్డూల రేట్లు పెంచేసి, ఇష్టానుసారంగా టిక్కెట్ల రేట్లు పెంచేసి, ఇష్టానుసారంగా ఉత్తరాలు అమ్మేసుకుని ఏమిటండి ఇదంతా చేసింది? వెంకటేశ్వర స్వామిని యొక్క పేరు ప్రతిష్టలు తగ్గించడానికి, భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీయడానికి కుట్రతో చేసిన కార్యక్రమాన్ని నేను చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డికి అన్నీ తెలుసు. దేవుడి మీద ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి వెంకటేశ్వర స్వామి మీద ఆయనకి ఎలా పోతే నాకెందుకు లేని వదిలేశాడు. కానీ భగవంతుడు వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్. అందులో తేడా ఉంది. పనిష్మెంట్ ఎక్కడ ఉండదు, మన కళ్ళెదుట ఉంటుంది. ఆల్రెడీ 11 మందిని ఇచ్చాడు, నీకు 11 అని ఇస్తా. రేపు మళ్ళీ ఎంత ఇస్తాడో జగన్ గారు వినండి. ఒకటి కానీ, ఈ ఒకటి కానీ, ఆ ఒకటి కానీ, రెండు ఒకట్ల ఇది కావాలా నువ్వు చూసుకో.